ఏపీ సీఎం చంద్రబాబు బిల్ గేట్స్ బృందంతో కీలక సమావేశం నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో గేట్స్ ఫౌండేషన్ సహకారంపై చర్చించారు. ముఖ్యంగా సంజీవిని ప్రాజెక్ట్, మెడ్టెక్, సాంకేతిక సాగుపై సీఎం ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు పలువురు మంత్రులు, అధికారులు వర్చువల్ గా పాల్గొన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సాంకేతికతను జోడించడమే ఈ భేటీ ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం చెబుతోంది. ఇక అంతకుముందు సీఎంతో కలిసి బిల్ గేట్స్ సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రాన్ని సందర్శించారు. పాలనలో టెక్నాలజీ వినియోగం, డేటా లేక్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌర సేవలు అందిస్తున్న తీరును గేట్స్ కు వివరించారు. ఆయన కూడా పరిశీలించారు. అయితే రియల్ టైం డేటా ఆధారంగా ప్రభుత్వం తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలను చూసి బిల్ గేట్స్ ప్రశంసలు కురిపించారు. ఇక బ్లాక్ చైన్ ద్వారా భూ రికార్డుల భద్రత, కుప్పంలో అమలవుతున్న సంజీవిని ప్రాజెక్టు పనితీరుపై గేట్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మెరుగుపరచడం, అమరావతిలో గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక అద్భుతమని కొనియాడారు. పేదలకు తక్కువ ధరకే వైద్య సేవలు అందించాలి అన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన అభినందించారు. అమరావతిలో బిల్ గేట్స్ పర్యటన కొనసాగుతోంది. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ఆర్టీజీఎస్ సందర్శించారు బిల్ గేట్స్. అలాగే టెక్నాలజీ వినియోగంపై కూడా ఆయన చర్చించి పరిశీలించారు, కితాబిచ్చారు. అసలు అక్కడ ఏం జరుగుతోంది అప్డేట్ సత్య అందిస్తారు లైవ్ లో. సత్య, సచివాలయంలో కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి, మంత్రులు, విభాగాధిపతులు, కార్యదర్శులతో సమావేశం తరువాత బిల్ గేట్స్ నేరుగా రాజధాని అమరావతిలోని ఉండవల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలోకి రావడం జరిగింది. వ్యవసాయ క్షేత్రం అన్నపూర్ణ, మణి వీరిద్దరిది. ఈ క్షేత్రంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ అరటి తోట సస్యరక్షణ ఏ విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి చేస్తున్నారనే విషయం అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం మనతో దీనిపై మాట్లాడేందుకు అన్నపూర్ణ గారు ఉన్నారు. అమ్మ, బిల్ గేట్స్ మీతో ఏం మాట్లాడారు, మీరేం చెప్పారు ఆయన? నా పేరు అన్నపూర్ణ, ఆయనమని. ఈ అరటి తోట మాది. మాకు తెలిసిన దగ్గర నుంచి వ్యవసాయం చేస్తున్నాము. మాకు ఇవి కాకుండా మొక్కజొన్న, ఉల్లి తోట పంటలు కూడా ఉన్నాయి. బిల్ గేట్స్ గారు మీతో ఏం మాట్లాడారు? చెప్పండి. మేము పొలంలో విత్తనాలు వేసిన దగ్గర నుంచి మొలక వచ్చిన దగ్గరికి ఎక్కడ చీడపీడలు వస్తాయేమో అని భయపడుతూ ఉండేవాళ్ళం. వారంలో ఒకసారి, 1-2 సార్లు చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఇప్పుడు మాకు ఆ భయం లేకుండా ఇప్పుడు రైతుల కోసం కొత్త ఫార్మర్ యాప్, ఏపీఐఎంఎస్ యాప్, ఈ యాప్ అనేది మన ఆధార్ కార్డుతో లాగిన్ అవుతాము. ఈ లాగిన్లో మన పొలం వివరాలు, మన పంట వివరాలు మొత్తం డీటెయిల్గా వస్తుంది. ఒకవేళ మనకి ముందస్తు చీడపీడల సమాచారం కూడా ఈ యాప్లో మనకు చూపిస్తుంది. దీన్ని చూసి మనం పొలం వచ్చి చెక్ చేసుకొని ఏ మందు కొట్టాలి ఏంటనేది ఈ యాప్లో ఫోటో తీసి అప్లోడ్ చేసుకోవచ్చు. గతంలో ఈ సస్యరక్షణ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది? గతంలో మీరు స్ప్రేయర్లతో చేసేవారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగించి? ఇంతకుముందు స్ప్రే చేయించాలంటే ఒక 2-3 రోజులు టైం పట్టేది. ఇప్పుడు మనకి డ్రోన్ సహాయంతో మనం ఇంట్లో ఉండేని డ్రోన్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రోన్ల ద్వారా మీరు ఎప్పుడైనా సస్యరక్షణ చేశారా, పురుగు మందులు చల్లించారా? అదే సమయంలో పంటను కాపాడుకోవడానికి గతంలో కంటే ఇప్పుడు ఉన్న అవకాశాలు ఏంటంట? గతంలో కంటే ఇప్పుడు పంట నష్టపోకుండా తక్కువ టైంలోనే మనకి మంచిగా ఉపయోగపడేలాగా డ్రోన్స్ని అందుబాటులో తీసుకొచ్చారు. బిల్ గేట్స్ గారు ఏం చెప్పారు, మీరు ఏమని చెప్పారు? ఎలా ఉంది పంట? బిల్ గేట్స్ గారు ఓకే, మీరు చెప్పండి సార్. ఏంటి ఈ పంట సస్యరక్షణ గతానికి ఇప్పటికి డిఫరెన్స్ ఏంటంట? గతంలో మనం స్ప్రే చేసేది మాన్యువల్ స్ప్రే ఉండేది. ఆ మాన్యువల్ స్ప్రే పిలవాలంటే ఆయన ఇంకో వేరే చోట ఉంటాడు. మనం పిలవాలంటే 2 రోజులు 3 రోజులు టైం పట్టేది. ఈ లోపు చీడపీడగ అనేది మొత్తం వ్యాపిస్తుంది, మనం బాధపడాల్సి వస్తుంది. సో ఇది మనం రేపు ఇట్లా కొత్త టెక్నాలజీ వచ్చింది కాబట్టి ఏఐ ద్వారా మనం డ్రోన్ బుక్ చేసుకొని, ఇంట్లో నుంచి డ్రోన్ బుక్ చేసుకున్న వెంటనే మనకి ఒక 15 మినిట్స్ 20 మినిట్స్లో వస్తారు. స్ప్రే కూడా ఒక 10 మినిట్స్లో అయిపోద్ది. మన ఎదురు చూడవసరలా 1 రోజు 2 రోజులు. సో ఆ స్ప్రేకి దీనికి మాన్యువల్కి, మన మాన్యువల్ స్ప్రే కన్నా మన డ్రోన్కి తేడా ఇది. ఇప్పుడు స్ప్రే చేస్తున్నారు, స్ప్రే చేసినప్పుడు అంటే చీడపీడలు వచ్చినాయి అని ఎలా గుర్తిస్తున్నారు వాళ్ళు? అంటే వాతావరణంలో మార్పు వల్ల మీకు ఎలా తీస్తున్నారు, ఎలా ఇస్తున్నారు? ఈ వాతావరణ మార్పుల వల్లే
వస్తుంది. ఈ చీడపురుగు అనేది మన ఆన్లైన్లో మన ఆన్లైన్ ఏపీఎంసీ యాప్లో అప్లోడ్ చేస్తే వ్యాధి అనేది బయటకు చెప్పేస్తుంది. ఓకే, చూడొచ్చు మొత్తం మీద ఇక్కడ సస్యరక్షణ కోసం ఆధునిక టెక్నాలజీని అంతా కూడా ఉపయోగిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఉండవల్లిలో మణి అన్నపూర్ణ దంపతుల క్షేత్రంలో ఇక్కడ డ్రోన్ బుక్ చేయడం జరిగింది. ముఖ్యంగా APAIMS అనే ఒక యాప్ ద్వారా ఈ డ్రోన్ని బుక్ చేయడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డ్రోన్ వచ్చి ఇక్కడ పురుగు మందులని చల్లిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అదే సమయంలో మనకి డ్రోన్ కూడా కనిపిస్తుంది. ఈ డ్రోన్ని ఏ విధంగా ఉపయోగిస్తారు, మొత్తం మీద తీసుకుంటే కనుక చెప్పండి, డ్రోన్ని ఎలా ఉపయోగిస్తారు, ఏంటి దీనివల్ల ఉపయోగం ఏంటి, గతంలోకి ఇప్పటికి భిన్నంగా ఏముందంటారు? అంటే ఇంతకు ముందు పురుగు పట్టినా చీడ పట్టినా వెళ్ళి మనుషుల్ని పిలిపించుకొని లేబర్ తీసుకొచ్చి వాళ్ళకి స్ప్రే చేసి క్యాన్లతో స్ప్రే చేయడం అదంతా కాకుండా ఇప్పుడు అంతా ఆటోమేటిక్గా ఫోన్లోనే చేసుకోవచ్చండి. దగ్గరలో ఉన్న డ్రోన్స్ ఏంటనేది మనకి వాళ్ళకి తెలుస్తాయి, రైతులకు తెలుస్తాయి, దాని ధర రేటింగ్స్ అన్నీ తెలుస్తాయి. సో దాని ప్రకారం వాళ్ళు డ్రోన్ బుక్ చేసుకోవచ్చు. ఒక గంట నుంచి ఒక రోజు లోపల వచ్చేస్తుంది. వాళ్ళు కేవలం పెస్టిసైడ్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. మాన్యువల్ లేబర్ అనుకోండి, మామూలుగా మనుషులు ఇటు అటు కొడుతూ ఉంటారు కదా, అప్పుడు మొత్తం మొక్కలకి పట్టకపోవచ్చు. అదే డ్రోన్ అయితే పైనుంచి వెళ్తుంది కాబట్టి మొక్కలో నలుమూలలకి వెళ్తుంది, అది పురుగుల మందుని పట్టేస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అటు ఇటు పరిగెత్తకుండా వాళ్ళ ఇంట్లో కూర్చుని వాళ్ళ చేతిలో ఫోన్తోనే ఇది ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇప్పుడు బిల్ గేట్స్ గారు ముఖ్యమంత్రి గారు కూడా వచ్చారు, రైతులతో మాట్లాడారు. వాళ్ళు ఏం మాట్లాడారు, అదే సమయంలో ఈ గతంలో ఉండే సస్యరక్షణకి ఇప్పటికి తేడా ఏంటంటారు? టెక్నాలజీ పెరగడం వల్ల రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? అదేనండి, రైతులకి ఇదంతా చాలా సులువైంది. తర్వాత సమాచారం వాళ్ళకి చేతిలో ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చేస్తుందండి. ఇంతకుముందు వాళ్ళ అనుభవంతో నేర్చుకునేవారు, లేకపోతే పక్క రైతులను వాళ్ళలో నేర్చుకుంటారు. కానీ ఇప్పుడు మనకి సైంటిస్టుల చేత వాళ్ళ చేత సర్టిఫై చేయబడిన సమాచారం అంతా కూడా ఫోన్ యాప్లో వచ్చేస్తుందండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం APAIMS 2.0 అని చెప్పి ఒక యాప్ని లాంచ్ చేసింది రైతుల కోసం. వాళ్ళకి వాళ్ళ పొలాల వివరాలు, దాంట్లో ఉండే తెగుళ్ళు, పురుగులు, వాటి రెమెడీలు, వాటికి ఏం సొల్యూషన్ వాడాలి, డ్రోన్ ఎలా బుక్ చేయాలి, ఈ సమాచారం అంతా ఉంది. ఇది ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది. ఇంకా చాలా రకాల సేవలు అందుబాటులోకి వస్తాయండి. మీరు డ్రోన్ ఆపరేట్ చేశారు కదా మేడం, ఇప్పుడు బిల్ గేట్స్ గారు వచ్చారు, సీఎం గారు వచ్చారు, ఏమన్నారు మేడం? బిల్ గేట్స్ గారు చూసారండి, మా ఆయనకి ఏం చూపించారంటే యాప్ ఎలా పనిచేస్తుంది, యాప్లోని ఫార్మర్స్ ఎక్కడ ఏం చూసుకుంటారు, ఒకవేళ ఏమైనా పురుగులు పడితే దాన్ని ఎలా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు, వాళ్ళకి దాని పేరేంటో తెలుస్తుంది. ఇవన్నీ మేము చూపించామండి ఫోన్లోనే ఎలా జరుగుతుంది. అలాగే డ్రోన్ ఎలా బుక్ చేసుకోవాలన్నది కూడా చూపించాము ఆయనకి. ఆయన చాలా అప్రిషియేట్ చేశారు. మన సీఎం గారు కూడా చూశారు అవన్నీ, ఆయనకి తెలుసు ఆల్రెడీ. బిల్ గేట్స్ గారికి చూపించాం. అలాగే బయటకు వచ్చి డ్రోన్ ఎగురుతుందంటే డ్రోన్ ఎలాగ స్ప్రే చేస్తుంది, మొత్తం అంతా ఈవెన్గా ఎలా స్ప్రే చేస్తుంది, అలాగే ఒక చెట్టు మీద కావాలంటే కూడా ఎలా స్ప్రే చేస్తుంది, ఇవన్నీ కూడా చూపించామండి. చూడొచ్చు మన ఇక్కడ నుంచి చూస్తే ఆ డ్రోన్స్ ఏవైతే అగ్రికల్చర్ సంబంధించి ఉపయోగించే భారీ డ్రోన్లను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఈ డ్రోన్లను ఉపయోగించుకునే ఇక్కడ నుంచి ఈ స్ప్రేలు అంతా ఈవెన్గా, అంటే ఆడుగా కాకుండా ఒకవైపు తడిచి తడవకపోవడం, ఒకవైపు పురుగు మందు పడి రెండో వైపు పడకపోవడం అలాంటి ఇబ్బందులు లేకుండా అంతా ఈవెన్గా స్ప్రేయింగ్ అనేది దీనివల్ల సాధ్యం అవుతుంది. అదే సమయంలో ఏదైతే APAIMS యాప్ ద్వారా దీన్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉందనే వివరాలన్నీ కూడా బిల్ గేట్స్ గారికి చెప్పడంతో పాటు ముఖ్యమంత్రి కూడా దగ్గరుండి అన్ని వివరాలు కూడా ఆ రైతులను అడిగి తెలుసుకున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే సత్య, థ్యాంక్ యూ.